అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆహారమే ఔషధం అన్నారు మన పెద్దలు. కానీ మనం ఇప్పుడు ఔషధాలనే ఆహారంగా తీసుకుంటున్నాం. మనం తింటున్న ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ పంటలు ఎక్కడ పండిస్తున్నారు, వాటి వల్ల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది మనం ఎవ్వరం ఆలోచించట్లేదు. 40 ఎకరాల బంజరు భూమిలో బంగారం పండిస్తున్న మహిళా రైతు నాతో పాటు ఉన్నారు. ఆవిడే కృష్ణవేణి గుంటుపల్లి గారు. అయితే ప్రకృతి వ్యవసాయంతో ఆమె ఎంతో పెద్ద విజయాలను సొంతం చేసుకున్నారు. అంతేకాదు, తాను పండించిన పంటల్ని, అలాగే తన డైరీ ఫామ్ నుంచి వచ్చిన నెయ్యి, పాల ఉత్పత్తులతోటి హైదరాబాద్ లో బ్యాక్ టు రూట్స్ అనే ఒక స్టోర్ ను ఏర్పాటు చేసి మరి ఎంతో ఆరోగ్యవంతమైన ప్రొడక్ట్స్ ని మనందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్న కృష్ణవేణి గారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే స్వరూప గారు. మీ వారు చాలా పెద్ద జాబ్ చేస్తూ ఉంటారు, మీరేమో హైదరాబాద్ లో ఉంటారు. అలాంటిది మీరు ఎక్కడో దూరంగా భూమిని తీసుకుని అందులో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇలా ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? బేసిక్గా వ్యవసాయ కుటుంబమే. ఏదైనా ఒకటి అంటే మనిషి జన్మకి సార్థకత అనేది ఒకటి ఉంటుంది కదా. మనం ఏం చేస్తాము, ఏంటి లైఫ్లో ఏం అచీవ్ చేస్తాం అన్నప్పుడు, ఇప్పుడు దేవుడి దగ్గర మంచి జాబు, మంచి ఇన్కమ్ ఉన్నప్పుడు దాన్ని ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్లో అక్కడ ఇక్కడ కాకుండా కరెక్ట్ వేలో ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు వచ్చిన ఆలోచన మనకి తెలిసింది రూట్స్లో ఉంది. మొదటి నుంచి వ్యవసాయము అందరూ చేస్తున్నారు. బట్ ఈ రోజులో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే వ్యవసాయం వచ్చేసి వ్యవసాయం లాగా కాకుండా ఒక బిజినెస్ లాగా అయిపోయింది ప్రస్తుతం. అంటే కెమికల్ పెస్టిసైడ్స్ కొట్టడం, ఒక వ్యాపారం టైపులో మొత్తం కూడా ఆహారం అనేది మనుషులకి సరైన రీతిలో అందకుండా మందులు తిన్నట్టుగా అంతా, అండ్ పిల్లల ఫ్యూచర్, నెక్స్ట్ జనరేషన్స్ ఫ్యూచర్ ఆగమైపోతున్నప్పుడు చిన్న ఆలోచన, దాన్ని బ్రేక్ చేద్దాం. అందరిలాగా కాకుండా మన జన్మ కొంత సార్థకత ఉంటుంది కదా, చేసే పని ఏదో మంచిగా చేద్దాం అన్న ఆలోచన నుంచి వ్యవసాయము అండ్ దాంతోపాటు ప్రకృతి వ్యవసాయం. ఓన్లీ వ్యవసాయం పంటలే పండిస్తారా, అక్కడ ఇంకేమైనా చేస్తూ ఉంటారా? ఇక్కడ ఓన్లీ వ్యవసాయం అంటే పప్పు అండ్ రైస్ ఇవన్నీ ఇచ్చినప్పుడు పీపుల్కి పాలు కావాలి, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎగ్స్ కావాలి, మీట్ కావాలి, పండ్లు కావాలి, ఇవన్నీ కావాలన్నప్పుడు మళ్ళీ మనం ఇది ఒక్కటి చేసేసి మిగతా అది మళ్ళీ కెమికల్ ఉన్నది తినడం ఎందుకు అని చెప్పేసి టోటల్ 40 ఎకరాస్లో ఎగ్స్, మిల్క్ కూడా ఎట్లా అంటే దేశీవాళీ ఆవు మిల్క్, అవి కూడా ఇండి బ్రౌన్ ఎగ్స్, తర్వాత మీట్ కూడా కొంచెం ఏదైతే బెస్ట్ మీట్ ఉంటుందో ఆ మీట్, అండ్ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, మొత్తం కూడా ఒక ప్లేట్ అనేది ఫామ్ టు ప్లేట్ అంటాం కదా. ప్లేట్లో మనం మార్నింగ్ నుంచి పసుపు దగ్గర నుంచి మొదలుకుంటే ఎవ్రీథింగ్ ప్లేట్లో ఏం తింటాడు మనిషి ఒక ఫ్యామిలీకి కావాల్సినన్ని కూడా పండిస్తున్నాం. మహిళా రైతుగా వీటన్నిటిని మేనేజ్ చేయడం, బ్యాలెన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఇష్టమైన పని కదా, ఇష్టమైతే కష్టం ఉండదు. అండ్ మహిళలు చాలా చేయొచ్చు. ఆడవాళ్ళు అనుకుంటే ఇప్పుడు ఆర్గనైజ్ చేయడం, ఇంట్లో పిల్లల్ని, హస్బెండ్ని అన్నీ చూస్తాం కదా. అదేవిధంగా కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఫ్రీ అయిన తర్వాత మన బ్రెయిన్ అక్కడ పెట్టేసి ఆ ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ పోవడమే. కష్టం అంటే అనిపిస్తుంది అప్పుడప్పుడు, బట్ ఇష్టమైన పని కదా, హ్యాపీ. ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి పెద్దగా రాదు అంటారు, ఖర్చులు ఎక్కువ అంటారు. నిజమేనా కృష్ణవేణి గారు? దిగుబడి రాదు అనేది వాస్తవమే. ఖర్చులు ఎక్కువ అంటే ఒక 3 years వరకు మనం కొంచెం బేర్ చేయాల్సి ఉంటుంది ఖర్చుల్ని ఏదైనా కూడా. కాబట్టి దానిలో వచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటంటే క్వాలిటీ. ఇప్పుడు మనము కెమికల్ పెస్టిసైడ్ వేసినప్పుడు ఒక 40 బస్తాలు వడ్లు పండాయి అనుకోండి, దీనిలో ఒక 20-25 బస్తాలు పండుతాయి. బట్ అది ఒక కేజీ నువ్వు తినే బదులు దీన్ని 1/2 kg తినొచ్చు. ఆ ఎనర్జీ లెవెల్స్ అలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆలోచిస్తే మెడికల్ ఖర్చులు తగ్గుతాయి, హాస్పిటల్స్కి మనం పెట్టే ఖర్చులు అండ్ అక్కడ వెయిట్ చేసే టైము అనేది తగ్గుతుంది అనమాట. లాస్ అనేది నేను అన్ను. కృష్ణవేణి గారు, సేంద్రియ వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి తేడా ఏంటి? ఆర్గానిక్ ఫార్మింగ్ అనే మాట ప్రస్తుతం అంటే మన 2 రాష్ట్రాల్లో కానీ ప్రతి చోట ఆర్గానిక్ అని చెప్పేసి వేలు పెట్టి అమ్మడం ఇదంతా నడుస్తుంది. నిజం మాట్లాడుకుంటే ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఎక్కడా లేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. ఒడిస్సా అలాంటి కొన్ని స్టేట్స్లో ఉంది తప్పితే 100% ఆర్గానిక్ వ్యవసాయం అనేది అయితే ఎక్కడా లేదు. అంటే మనం ఇప్పుడు నేను న్యాచురల్ వేలో పండిస్తున్నాను. ఆవులు ఉన్నాయి మన దగ్గర, ఆవు ద్వారా అంతా పంట పండిస్తున్నాము. బట్ పక్క పొలం వాడు పత్తి వేస్తాడు, మిర్చి వేస్తాడు, వాడు కెమికల్ కొట్టినప్పుడు, పెస్టిసైడ్ స్ప్రేస్ చేసినప్పుడు
అది వర్షం ద్వారా, నీళ్ళ ద్వారా, గాలి ద్వారా వస్తుంది కదా. సో 100% ఆర్గానిక్ అనేది అయితే చెప్పడానికి లేదు, ఉంది అని. ప్రకృతి వ్యవసాయంతో నేను విజయం సాధించాను, నాకు ఇది చాలు అని మీరు అక్కడ ఆగిపోలేదు. మీ భూమిలో పండిన పంటల్ని తీసుకొచ్చేసి, మీ డైరీ ఫామ్ నుంచి నెయ్యి వంటి ఉత్పత్తులను తీసుకొచ్చేసి చక్కగా హైదరాబాద్ లో మళ్ళీ బ్యాక్ టు రూట్స్ పేరుతో ఒక స్టోర్ కూడా నడుపుతున్నారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు పీపుల్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఆన్లైన్ లో స్టార్ట్ చేసాం. పీపుల్ అడగడం ఏంటంటే అందరూ కూడా తీసుకోలేక స్టోర్, మనకి ఎప్పుడైనా ఫస్ట్ ఐతో చూడాలి కదా, ఏ వస్తువు అయినా కళ్ళతో చూసి అలా కాస్త చూసి తిరిగి తీసుకుంటే అదొక ఆనందం. అండ్ పీపుల్ అడగడం కూడా అవుట్లెట్ ఉంటే బాగుంటుంది, ఇంకొంతమందికి రీచ్ చేయొచ్చు అనేది ఒకటి. ఇంకోటి ఏమంటే చాలామంది వ్యవసాయం చేస్తూ చిన్న చిన్న పని వాళ్ళు, అంటే ఇవి మన చెక్కతో బ్రషెస్ చేస్తున్నారు, కొబ్బరి చిప్పలతో చిన్న చిన్న చేతి వృత్తులు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంటుంది కానీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వాటికి కూడా ఒక ప్లాట్ఫామ్ ఇద్దాము అని ఒక చిన్న ఆలోచన నుంచి మన ప్రొడక్ట్సే కాక ఎవరైతే జెన్యూన్గా, ఎథికల్గా 100% నో షుగర్, నో మైదా ఫుడ్ ప్రొడక్ట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా మనం ఇంట్రడ్యూస్ చేద్దామన్న ఆలోచనతో వచ్చింది బ్యాక్ టు రూట్స్ అనేది. ఎలా ఉంది రెస్పాన్స్? బాగుంది, చాలా బాగుంది, చాలా హ్యాపీ పీపుల్. అంటే రెస్పాన్స్ అనేది మనం మనీ పరంగా కాదు, హెల్త్ పరంగా పీపుల్ చెప్తున్న మాటలు చాలా బాగున్నాయి. అంటే హార్మోన్స్లో బ్యాలెన్స్ అయ్యాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గాయి, ఇట్లా కొంతమంది వచ్చి చెప్తున్నప్పుడు అది చాలా హ్యాపీ ఫీల్. కొన్ని డబ్బులతో కొనలేని ఉంటాయి, అవనేది నేను ఈ వ్యవసాయంలో చాలా చూస్తున్నాను. సో దాన్ని మనము మాటల్లో చెప్పలేము, మనీతో కొనలేము అనమాట. సో మనిషి రీచ్ అవ్వాల్సింది కూడా అక్కడ, మనీతో కొనలేని కూడా కొన్ని ఉంటాయి అని తెలుసుకున్న రోజున కొంత బాగుంటుంది. బ్యాక్ టు రూట్స్ స్టోర్ నేను చూశాను, జూబ్లీ హిల్స్ లో ఉంది, చాలా బాగున్నాయి. అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ కావచ్చు, లేదు అంటే అక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా హాయిగా ఉంటుంది. అయితే మీ ప్రోడక్ట్స్ అందరూ కొనుక్కోలేరు కాబట్టి వెబ్సైట్ లో ఏమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చా? ఆల్ ఓవర్ ఇండియా నడుస్తుంది, బయటకు కూడా వెళ్తాయి. గీ వచ్చేసి మనది చాలా హాట్ సెల్లర్ అనమాట, బయటకు వెళ్తుంది. చాలా పీపుల్ లైక్ చేస్తారు, తింటారు. అండ్ కొన్ని ఎవరైతే కేరళ వగేరా మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వాళ్ళు ప్యూరిఫై అంతా టెస్ట్ చేసి వాడతారు, ఆ మెడిసిన్లో కలపడానికి మన నెయ్యి వాడతారు. 100% ప్యూరిటీ ఉంటుంది. కృష్ణవేణి గారు, అసలు వ్యవసాయం అంటే మగవాళ్ళకే చాలా కష్టం, అలాంటిది మీరు ఒక మహిళా రైతు, అందులోనూ హైదరాబాద్లో ఉండి ఎక్కడో సంగారెడ్డిలో 40 ఎకరాల్లో వ్యవసాయం చేయించడం అంటే చాలా కష్టమైన పని. ఏ పనిలో కష్టం లేదంటారు? ఇప్పుడు మీరున్నారు, మార్నింగ్ నుంచి వచ్చేసి ఎంత కష్టపడుతున్నారు. కష్టం అనేది ప్రతి పనిలో ఉంది. కాకపోతే అంటే మనము చేస్తున్న పని ఎంతమందికి ఉపయోగకరంగా ఉంది, మనం భూమి మీదకి వచ్చినప్పుడు మన లైఫ్కి సార్థకత ఎంతమందికి మనం ఉపయోగపడుతున్నాము. ఇప్పుడు మనం ప్రపంచాన్ని ఉద్ధరించలేము, బట్ కొంత అనేది ఫుడ్లో కొంత చేంజ్ ఎంతవరకు మనం చేయగలము అనేది అంతైతే చేసేసి మనము ఫుడ్ ప్రింట్స్ని వదిలేసి వెళ్ళామనుకోండి, నెక్స్ట్ జనరేషన్స్ నడుస్తాయి కదా అలా అన్న చిన్న ఆలోచన. కష్టం ఉంటుంది చాలా, అందులో ఆడవాళ్ళకి ఈ ఏజ్లో కష్టం ఉంటుంది. మనకి బేసిక్గానే ఇంట్లో ఉన్న వాళ్ళకి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటుంది. బట్ ఏంటంటే ఒకటి లక్ష్యం పెట్టుకొని మనం నడుస్తున్నప్పుడు ఆ కష్టం అనేది ప్లస్ దాని రిజల్ట్ పీపుల్ ఫోన్ చేసేసి, మధ్యలో ఎప్పుడైనా నేను డల్ అవుతుంటాను, అంటే ఇప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇట్లా స్ట్రెయిన్ అవ్వడం అయినప్పుడు ఫోన్ చేసేసి, మేడం చాలా బాగా చేస్తున్నారు, మా పిల్లలు ఇది నచ్చింది, మా పిల్లలకి ఇట్లా నెయ్యి నచ్చింది, మా పిల్లలకి ఇవి ప్రొడక్ట్స్ బాగున్నాయి, అండ్ హార్మోనల్ కొంచెం బ్యాలెన్స్ అని చెప్పినప్పుడు హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా లేస్తాను, ఓ ఫైన్ నా డ్యూటీ ఇది, ప్లేసెస్ మళ్ళీ కొత్తగా ఏం చేయాలి, అది చాలా ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఆ మాటలు పీపుల్ చాలామంది చెప్పే మాటలు ఎనర్జీని ఇస్తాయి. మీరు కొన్న భూమి కూడా ఒకప్పుడు ఇది వ్యవసాయానికి పనికిరాదు అని బీడుగా వదిలేసిన భూమి, అలాంటి భూమిలో మీరు వ్యవసాయం ఎలా చేయగలుగుతున్నారు? అంత ధైర్యం ఎలా వచ్చింది? ఆ సంకల్పం ఏంటి? నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను బేసిక్గా. కొంతమంది ఇప్పుడు కొండలనే పిండి చేసిన పీపుల్ చాలా మంది ఉన్నారు ఒక 2 చేతులతో. సో అంత మనం చేయకపోయినా నేను దేవుడి మీద బాగా నమ్మకం ఉంటుంది. మనము నేను ఒకటే ఆలోచించాను, ఆ పొలం కొనేటప్పుడు అంటే ఆ టైంలో ఉన్న బడ్జెట్ కానీ దేనికి కానీ మనకు అది వస్తున్నప్పుడు ఎన్నెన్నో చేస్తున్నారు మనుషులు. సో దీనిలో పంట పండించడం అనేది ఒక టాస్క్ లాగా పెట్టుకున్నాను. అంటే అన్ని సవ్యంగా ఉండి చేస్తే అందరూ చేస్తారు, బట్ అలా కాదు, ఇది కొంచెం నేను ఛాలెంజింగ్గా తీసుకొని చేయాలని ఒకటి. ఇంకోటి ఏమంటే మన రాజు దీక్షిత్ గారు కానీ పాలేకర్ గారు చెప్పేది ఏంటంటే, ఇసుకలో కూడా గోమూత్రం వేస్తే అది బంగారం లాగా అవుతుంది, ఇసుక కూడా భూమిలాగా అయ్యి దాని మీద పంటలు పండించవచ్చు అనేది నేను చదివున్నాను. సో ఆ ప్రయోగం ఏదో నేనే చేస్తే పోలే, ఇప్పుడు ఎక్కడో చదువుతాం, అదేదో నేనే చేస్తే పోద్ది కదా అని చెప్పేసి అదొక టాస్క్ లాగా తీసుకొని అది ఒక 3 years కష్టపడ్డాను. ఈ రోజున
హ్యాపీ. మీ కళ్ళ ముందు చూశారు కదా మీరు. అంటే మనిషి అనుకుంటే సంకల్ప బలం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని మనం స్ట్రాంగ్గా ఈరోజు పిల్లల్లో మిస్ అవుతుంది అదనమాట. కొంచెం ఆ సంకల్పం అనేది కొంచెము ఈ జనరేషన్ పిల్లల్లో తగ్గుతుంది. మేబీ అది ఫుడ్ కూడా దానికి రీజన్. ఎందుకంటే సరైన ఆహారం తీసుకోక, సరైన మానసిక బలం లేక, ఈ పని చేయకపోతే టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు అది చేయలేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఏంటంటే మానసిక అది బలం లేక, స్ట్రెంగ్త్ లేక, మెంటల్ స్ట్రెంగ్త్ లేక. సో అది ఫుడ్ ద్వారా వస్తుంది. సింపుల్ థింగ్, మంచి ఆహారం తింటే డైజెస్ట్ అయిందనుకోండి, చక్కగా నిద్రపోతాము. మార్నింగ్ ఏదైతే మన రొటీన్ చేసుకుంటాం, అదే ఏది పడితే అది తింటే అది అరగదు. మార్నింగ్ మనం చేసే పనులు చేయలేము. అది మెంటల్ ప్రెషరు, అది చిరాకు, అది చిన్న చిన్నగా అయిపోయి తర్వాత డిప్రెషన్స్, చిరాక్స్. మీ సక్సెస్ స్టోరీ వింటుంటే నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తోంది, ఉత్సాహంగా అనిపిస్తోంది, ధైర్యం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ.